సోషల్ మీడియా యొక్క దుష్ప్రభావాల నుంచి చిన్నపిల్లల్ని రక్షించడానికి లాస్ట్ డిసెంబర్లో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా యూజ్ చేయడాన్ని బ్యాన్ చేసింది. సో ఆస్ట్రేలియా బికేమ్ ద వరల్డ్స్ ఫస్ట్ కంట్రీ టు బ్యాన్ సోషల్ మీడియా ఫర్ చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 16. నెక్స్ట్ ఇండోనేషియా, స్పెయిన్, బ్రిటన్, చైనా లాంటి దేశాలు 2026 నుంచి మేము కూడా చిన్నపిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేయబోతున్నామని అనౌన్స్ చేశాయి. కాకపోతే అఫీషియల్ గా దీనికి సంబంధించిన చట్టాలు చేసి అయితే బ్యాన్ చేయలేదు. మన ఇండియాలో అయితే 16 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేయడానికి సంబంధించిన ఫస్ట్ ప్రపోజల్ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్ళింది. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇలా 16 ఏళ్లలోపు పిల్లల్ని సోషల్ మీడియా నుంచి దూరంగా పెట్టాలన్న ఫస్ట్ బిల్ ని ప్రవేశపెట్టారు. ఇండియాలో సోషల్ మీడియాకి ఏ మినిస్టర్ రెస్పాన్సిబుల్ అవుతారు? అశ్విని వైష్ణవ్, కేంద్ర ఐటీ సమాచార ప్రసారాల శాఖ మంత్రి. సో ఈయన కలిసి ఈ బిల్లు కాపీని కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ బిల్లు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి కాదు, ఇది ఒక ప్రైవేట్ మెంబర్ బిల్. మనందరికీ తెలుసు, యాజ్ ఎ ప్రైవేట్ మెంబర్ బిల్ దిస్ ప్రపోజల్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద గవర్నమెంట్స్ పాలసీ. సో ఆబ్వియస్లీ ఇది చట్టంగా మారేంత స్ట్రాంగ్ గా ఉండదు, జస్ట్ డిబేట్స్ కి మాత్రమే పనికొస్తుంది. మీన్వైల్ ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని ఏర్పాటు చేసింది టు స్టడీ గ్లోబల్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ చట్టాలు ఏ విధంగా ఉన్నాయో, ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. అండ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు మెటా, ఎక్స్, గూగుల్, షేర్ చాట్ లాంటి కంపెనీలని ఈ విషయం మీద ఒపీనియన్స్ చెప్పడానికి ఇన్వైట్ చేశారు. ఆ కంపెనీస్ నుంచి ఇంకా ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు. ఇదిలా ఉంటే ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రికార్డు స్థాయిలో తన 17వ రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ స్పీచ్ లో భాగంగా ఆయన ఒక ల్యాండ్ మార్క్ అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే సోషల్ మీడియా విల్ బి బ్యాన్డ్ ఫర్ చిల్డ్రన్ అండర్ ఏజ్ ఆఫ్ 16 ఇన్ ద స్టేట్ టు ప్రివెంట్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ మొబైల్ యూసేజ్. అంటే మొబైల్ వాడకం వల్ల పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాల్ని నివారించడానికి కర్ణాటక రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడాన్ని నిషేధిస్తున్నామని. సో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడాన్ని నిషేధించిన తొలి దేశం ఏది అంటే ఆస్ట్రేలియా. భారత్లో ఈ డెసిషన్ తీసుకున్న తొలి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీన్వైల్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయం మీద ఈరోజు శాసనసభలో మాట్లాడారు. కాకపోతే ఏజ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ వీడియో ఒకసారి చూడండి. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల ఏపీ కూడా 13 ఏళ్లలోపు పిల్లల్ని సోషల్ మీడియాకి దూరం పెట్టేలాగా ఒక 90 డేస్ లో బ్యాన్ ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. సో ఇక్కడ భారత్ లో చిన్నపిల్లల్లో సోషల్ మీడియా యూసేజ్ ని నిషేధించిన మొదటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. పాసిబుల్లీ రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. కర్ణాటక ఏమో 16 ఏళ్లలోపు పిల్లలకే అంటుంది, ఆంధ్రప్రదేశ్ ఏమో యాజ్ ఆఫ్ నో 13 ఏళ్లలోపు అంటున్నారు. ఇన్ కేస్ అందరూ ఒప్పుకుంటే దీన్ని 16 సంవత్సరాలు కూడా చేసే ఆలోచనలు ఉన్నామని చెప్తున్నారు. సో రేపు ఎగ్జామ్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 13 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియా యూసేజ్ని బ్యాన్ చేసిన తొలి రాష్ట్రం ఏది అని అడిగారు అనుకోండి, క్లియర్గా 13 అని మెన్షన్ చేశారు కాబట్టి ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది, కర్ణాటక కాదు. ఇన్ కేస్ పైన వీడియోలో చెప్పినట్టు రాబోయే 90 డేస్లో డెసిషన్ మార్చుకుని వీళ్ళు కూడా 16 ఇయర్సే అంటే అప్పుడు ప్రాబ్లంనే ఉండదు. ఆంధ్రప్రదేశ్ విల్ బి ద సెకండ్ స్టేట్. అండ్ నెక్స్ట్ ఈ బ్యాన్ ఏ విధంగా చేస్తారు అనేది, మన ఇండియాలో ఈ బ్యాన్ ఏ విధంగా చేస్తారు, పిల్లల్ని సోషల్ మీడియా సైట్స్ వాడకుండా ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారు అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే చిన్నపిల్లలు మొబైల్ చూడకుండా చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈవెన్ పేరెంట్సే మొబైల్ ఇచ్చేస్తారు వాళ్ళకి, డిస్టర్బ్ చేయకుండా ఉంటారని. సో మరి దీన్ని గవర్నమెంట్ ఏ విధంగా మానిటర్ చేస్తుంది, పిల్లల్ని ఏ విధంగా రెస్ట్రిక్ట్ చేస్తుంది అనేది తెలియాలి. మనం ఫస్ట్లో చెప్పుకున్న ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అయితే ఇలా రిస్ట్రిక్ట్ చేసే బాధ్యతని కంప్లీట్గా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీదే పెట్టేయడం జరిగింది. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా వాళ్ళ కంటెంట్ని యాక్సెస్ చేసే ముందు యూజర్స్ నుంచి ఏజ్ రిలేటెడ్ కన్ఫర్మేషన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ బ్యాన్ చేయడం అంటే ఇన్ కేస్ రూల్స్ని బ్రేక్ చేస్తే అలా యూజ్ చేసిన పిల్లల్ని కానీ వాళ్ళ తల్లిదండ్రులను కానీ శిక్షించారు. బట్ ఆ టెక్ కంపెనీలకి అరౌండ్ ఒక $32 మిలియన్ వరకు ఫైన్ వేస్తారు. బ్రిటన్ అయితే ఒక స్టెప్ ముందుకేసి చిల్డ్రన్ యాక్టివిటీస్ని మానిటర్ చేయడానికి ఏఐ చాట్ బోర్డ్స్ని కూడా యూజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. మరి మన ఇండియాలో ఏ విధంగా రిస్ట్రిక్ట్ చేస్తారనేది చూడాలి.